చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో తొక్కిసలాటకు సద్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ కారణమని పోలీసులు తేల్చి చెప్పారు. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ పరోక్షంగా ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా తేల్చి చెప్తున్నారు పోలీస్ అధికారులు. అల్లు అర్జున్ వస్తున్న సమాచారం తమకు లేదని, వ్యక్తిగత భద్రతతో కలిసి అల్లు అర్జున్ లోనికి వెళ్లే క్రమంలోనే దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. దీంతో యాక్షన్లోకి దిగారు పోలీస్ అధికారులు. పుష్ప 2 సక్సెస్ మీట్ లో తెలంగాణ సీఎం పేరు చెప్పడంతో అల్లు అర్జున్ తడబడ్డారు. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి పోలీసులతో అరెస్ట్ చేయించారనే వాదన కూడా నడుస్తుంది. రేవంత్ కక్షపూరితంగానే అరెస్ట్ చేయించారంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకెళ్తాం తప్పలేదు, చేయటం తప్పలేదు కాదు. బెడ్రూమ్ బయటకు వచ్చి తీసుకెళ్తాం తప్పలేదు, చేయటం తప్పలేదు కాదు. బెడ్రూమ్ బయటకు వచ్చి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి ఇప్పుడే జస్ట్ నౌ కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇదే ఇన్సిడెంట్ కి సంబంధించి ట్వీట్ లో ఏం పేర్కొన్నారంటే, అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ ఇస్ ది పినాకల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ది రూలర్స్. అండ్ అదేవిధంగా ఐ టోటలీ సింపథైజ్ విత్ ది విక్టమ్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్ బట్ హూ ఫెయిల్ రియల్లీ. సో కొన్ని క్వశ్చన్స్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అండ్ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. ట్రీటింగ్ అల్లు అర్జున్ గారు యాజ్ అ కామన్ క్రిమినల్ ఈజ్ అన్కాల్డ్ ఫర్, ఎస్పెషల్లీ ఫర్ సంథింగ్ హీ ఇజంట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. సో ఇక్కడ ఒక విషయం ప్రస్తావించడం జరిగింది. హీరో అల్లు అర్జున్ ఎంత సెన్సేషనల్ హీరోనో అందరికి తెలుసు. అలాంటి ఒక సెన్సేషనల్ హీరోని చాలా కామన్ క్రిమినల్ గా పోలీస్ అధికారులు ప్రవర్తించడం జరిగిందనేసి ట్వీట్ చేశారు అనేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. అండ్ అది కూడా ఆయన చెయ్యని, డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వని ఇన్సిడెంట్ కి సంబంధించి అల్లు అర్జున్ ని నేషనల్ హీరోని అలా ట్రీట్ చేయడం సరికాదని కూడా చెప్పడం జరిగింది. దేర్ ఇస్ ఆల్వేస్ స్పేస్ ఫర్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిఫైడ్ కండక్ట్. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ది హై హ్యాండెడ్ బిహేవియర్ ఆఫ్ గవర్నమెంట్ అని తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. గోయింగ్ బై ది సేమ్ ప్రిజర్వ్ లాజిక్, రేవంత్ రెడ్డి షుడ్ బి అరెస్టెడ్ ఫర్ కాజింగ్ ది డెత్ ఆఫ్ 2 innocent people who died in Hyderabad because of the fear psychosis caused by Hydra. So ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఒక మంచి వేదిక తీసుకొని ఇదే వేదికగా రేవంత్ రెడ్డిని కొన్ని సందర్భానికి సంబంధించి ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ ఈ ఇన్సిడెంట్ ద్వారా ఒక ఆవిడ చనిపోతే, ఒక లేడీ చనిపోతే ఎలా అయితే మీరు హీరో, సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ కి సంబంధించి అరెస్ట్ చేస్తున్నారో, డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కానీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు, అదే విధంగా హైడ్రాలో 2-3 చనిపోయారు. హైడ్రా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు
హైడ్రాకి సంబంధించి ఇల్లులు కూలగడుతున్నారనేసి 2-3 చనిపోవడం కూడా, ఉరేసుకుని చనిపోయిన సందర్భాలు కూడా మనం చూసాము. సో అలాంటి సిచ్యువేషన్ లో మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదనేసి కేటీఆర్ ఈ సందర్భంగా అడగడం జరిగింది. ఆ మాటకు వస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలి కదా అనేసి కేటీఆర్ క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. మీకు ఒక రూలు, ఇంకా అవతల వాళ్ళకి ఒక రూలా అన్నట్టుగా అడగడం జరిగింది. సో మొత్తానికి ఈ సందర్భంలో కేటీఆర్ ట్వీట్ అనేది ఒక సెన్సేషనల్ అని కూడా చెప్పొచ్చు. మొన్నటి వరకు ఇది ఒక సినిమా పరంగా ఉన్న ఇష్యూ మెల్లగా పర్సనల్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ అయింది. మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే యూటర్న్ తీసుకొని ఒక పొలిటికల్ ఇష్యూ కూడా మనం చూస్తున్నాము. మొత్తానికి ఇది అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ఇది ఒక పొలిటికల్ ఇష్యూ అయినట్లుగా కూడా మనం తెలుస్తుంది. దొరికిందే సందు కదా అనేసి ఇప్పుడు కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం జరుగుతుంది. సో చూడాలి, రేవంత్ రెడ్డి వర్గీయులు కానివచ్చు, లేకపోతే ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీస్ కానివచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీస్ ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి. సో రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం చెప్పండి, హీరో అల్లు అర్జున్ కి సంబంధించి మనం అరెస్ట్ చూస్తున్నాము. పిఎస్ కి తరలించడం జరిగింది, మళ్ళీ వైద్య పరీక్షలకు సంబంధించి కూడా తరలించడం జరుగుతుంది, అన్ని చకచక జరిగిపోతుంది. ఇలాంటి వేళ ఇప్పుడు ఉన్న ఆల్రెడీ ఇది ఒక హాట్ టాపిక్ అని తెలుసు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. మీరు చూస్తే గనక ట్వీట్ లో కొన్ని క్వశ్చన్స్ కూడా చేయడం జరిగింది రేవంత్ సర్కార్ని. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అవసరం మనకు కనిపిస్తుంది. అందులో ఆ ఎక్స్క్లూజివ్ వార్త ప్రకారం అల్లు అర్జున్ ఇప్పటికే క్వాష్ పిటిషన్ని లంచ్ మోషన్ పిటిషన్గా హైకోర్టులో దాఖలు చేశారు. ఆ దాఖలు చేసి దీనిపైన వెంటనే విచారణ చేపట్టాలని చెప్పి జస్టిస్ జువాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేశారు. న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అలాగే అశోక్ రెడ్డి వీళ్ళిద్దరు ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్లో క్వాష్ పిటిషన్ని వెంటనే అడ్మిట్ చేయాలి, తనని అరెస్ట్ చేయకుండా కనీసం సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి న్యాయవాదులు కోరుకున్న నేపథ్యంలో వెంటనే దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు జడ్జి. అంతేకాకుండా పోలీసులను అడిగి మధ్యాహ్నం 2:30 గంటల వరకు చెప్తానంటూ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దానికి సంబంధించి ఆన్సర్ చెప్పిన నేపథ్యంలో విచారణ 2:30 గంటలకు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తున్నట్టుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అంతా. ఎందుకంటే మరొక కీలకమైన అంశము, ఒక టెక్నికల్ అంశం మనం ఇక్కడ చూసి ఇవాళ శుక్రవారము, రేపు సెకండ్ సాటర్డే అలాగే సండే, అంటే ఒకవేళ ఇవాళ నిజంగానే అరెస్ట్ చేస్తే అన్లెస్ అంటే అది మరీ ఇంపార్టెంట్ అయితే తప్ప హైకోర్టు కానివ్వండి ఎవరైనా విచారణ చేపట్టాలి. అలా చూస్తే మాత్రం మినిమం 3 రోజులు తను జైల్లో ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కాబట్టి వెంటనే అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు అశోక్ రెడ్డి అలాగే నిరంజన్ రెడ్డి రెస్పాండ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే క్వాష్ పిటిషన్ మొదటగా ఈ కేసుకు సంబంధించి గమనించినప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అన్నది బన్నీకి ఎక్కడా కానీ అల్లు అర్జున్కి ఎక్కడా లేదు. కేవలం దాన్ని ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని మాత్రమే అతను హాజరయ్యారు. అతనంతరం అతను ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. అక్కడికి వస్తున్న విషయం అన్నదాన్ని ఎవరికైనా అనౌన్స్ చేయమని కానివ్వండి, లేకపోతే ప్రమోట్ చేయమని కానీ ఎవరికి చెప్పలేదు అన్న విషయాన్ని వీళ్ళు దీన్ని కోర్టు ముందు తీసుకెళ్లే అవకాశం ఉంది. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వని కేసులో ఏదైతే కేటీఆర్ ఇంతకుముందు ట్వీట్లో కూడా ఒక మాట చెప్పారు, ఆ ట్వీట్ ప్రకారము ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వని ఒక కేసులో కేవలం సెన్సైజేషన్ల కోసం మాత్రమే ఈయన అరెస్ట్ చేశారు అన్న ఒక ఆరోపణ కేటీఆర్ వినిపించారు. అదే తరహా వాదనని ఇవాళ ఇప్పుడు నిరంజన్ రెడ్డి అలాగే అశోక్ రెడ్డి వినిపించే అవకాశం మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా చూస్తే మాత్రం వెంటనే ఈ కేసును క్వాష్ చేయాలి, లేని పక్షంలో కనీసం సోమవారం వరకు ఆయన అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలంటూ ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఆ రిక్వెస్ట్ ప్రకారం మనకు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అరెస్ట్ చేయకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా దాన్ని అడుగుతున్న నేపథ్యంలో మనకు ఇంకొక ఇది కనిపిస్తుంది. మనకి కోర్టులో ఇంకా ప్రొడ్యూస్ చేయక ముందునే ఇప్పుడు ఇలాంటిది ఆల్రెడీ తీసుకెళ్లారు అంటేనే ఆల్రెడీ ఎంత అంటే అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ టీం ఎంత స్ట్రాంగ్గా ఉందని మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ చేసే అవకాశానికి సంబంధించిన అన్ని ప్రాసెస్లో కంప్లీట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మెడికల్ టెస్ట్లో కూడా తరలించారంటే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అన్నది అనివార్యము, ఖాయమని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ముందుగానే అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ టీము మేల్కొంది. అందులో భాగంగానే వెళ్ళి నిరంజన్ రెడ్డి అలాగే అశోక్ రెడ్డి ఇద్దరు వెళ్ళి క్వాష్ పిటిషన్ సంబంధించి దాంట్లో కేసులు ఏవైతే ఇప్పటికే సెక్షన్లు నమోదు చేశారో ఆ సెక్షన్లు దీనికి అట్రాక్ట్ అవ్వవు, రిమాండ్ చేసుకోవడానికి కానివ్వండి ఆ రిమాండ్ని రిజెక్ట్ చేయాలని చెప్పడంతో పాటు పోలీసులు కేవలం సెన్సేషనలైజ్ కోసమై వీటిని చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఇది కనిపిస్తుంది. ఇక మీరు అడిగినట్టుగా కేటీఆర్ ఎంట్రీతో దీన్ని కొద్దిగా రాజకీయ రంగు పులుముకుంది అని చెప్పాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ సంబంధించి గతంలో కూడా అల్లు అర్జున్ మామ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉన్నారు, గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత ఎప్పుడే కానీ అల్లు అర్జున్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తెలంగాణకు సంబంధించిన రాజకీయాలు ఏ రోజు ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు స్పెసిఫిక్గా ఎలక్షన్ల టైంలో మాత్రం కేవలం అతని ఫ్రెండ్ కోసం వెళ్ళి ఆయన్ని గెలిపించమని మాత్రమే కోరాడు. అంతేకాని పవన్ కళ్యాణ్ని ఓడించమనో లేకపోతే జనసేన పార్టీకి ఓట్లు వేయొద్దనో అలాగే వైసీపీకి ఓట్లు వేయమని కూడా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ఉన్న పొలిటికల్ సినారియోకి సంబంధించి